88,000 మందికి పైగా ఋషులు తపస్సు చేసినటువంటి పుణ్య ప్రదేశం నైమిషారణ్యం. అనేక నోములు వ్రతాలకు సంబంధించిన కథలకు పుట్టినిల్లు నైమిషారణ్యం. అటువంటి నైమిషారణ్యంలో చక్రతీర్థం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పవిత్ర తీర్థం. బ్రహ్మగారు పంపిన మనోమయ చక్రం ఎక్కడ భూమి మీద పడిందో అక్కడ పరమ పావనమైనటువంటి పుష్కరిణి నిర్మింపబడింది. దానినే చక్రతీర్థం అంటారు. ఈ చక్రతీర్థంలో స్నానం చేసినటువంటి వారికి 1000 అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుందని, మోక్షప్రాప్తి కలుగుతుందని, చక్రతీర్థం గొప్ప పుణ్యాన్నిచ్చే ప్రదేశమని, సమస్త పాపాలను నశింపచేస్తుందని, భూమండలానికి మధ్య భాగమని, భూమికి దేవత అని మహాభారతంలో చెప్పబడుతోంది. అటువంటి చక్రతీర్థంలో స్నానం చేయడానికి దేశ విదేశాల నుంచి ఎంతోమంది వచ్చి 3 సార్లు చక్రతీర్థం చుట్టూ ప్రదక్షిణగా స్నానం చేస్తారు. ఇది ఒక ఆనందానుభూతిని కలిగించేటువంటి యాత్రానుభవం, మధురానుభూతిని కలిగించేటువంటి ఒక ఆనందదాయకమైనటువంటి యాత్ర విశేషంగా కూడా చెప్పవచ్చు. పిల్లలు పెద్దలు అందరూ చక్రతీర్థ స్నానంలో గొప్ప మధురానుభూతిని పొందుతారు. మరి ఆ చక్రతీర్థంలో స్నానం చేయడానికి యోగులు ఋషులు కూడా వస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా నైమిషారణ్యం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చక్రతీర్థం చుట్టూ స్నానం చేయండి, ఆ మధురానుభూతిని పొందండి. వరస టీవీలో ఇటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి. నైమిషారణ్యంలో మీ అధురానుభూతులను కూడా కామెంట్ రూపంలో పెట్టండి, లైక్ చేయండి, అందరికీ కూడా ఆనందాన్ని పంచండి.